చెప్పాలి. ఇప్పుడు మంచాలు చేయాలంటే తుమ్మ కర్ర విలువ ఉంటుందా, టేక్ కర్ర విలువ ఉంటుందా? ఇప్పుడు ఏదైనా తలుపులు చేయించాలన్నా లేకపోతే ఇంకేది చేయించాలన్నా ఒక విలువ కలిగినటువంటి చెక్కతో చేయించాలనుకుంటాం. అయితే ఈ తుమ్మకర్రతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే తుమ్మకర్రతో మందసము చేయాలి. దాని పొడుగింత, దాని వెడల్పింత అని చెప్పి ఏమన్నాడంటే ఈ తుమ్మకర్రతో చేసినటువంటి మందసమునకు బయట లోపల దానికి బంగారము తొడిగించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం కనపడుతుంది? తుమ్మకర్ర కనపడుతుందా? ఎక్కడ కూడా తుమ్మకర్ర కనపడ్డట్టుగా మనకు చూస్తలేము. ఇక్కడ ఈ తుమ్మకర్ర కనపడకుండా ఏం చేశారంటే పైన ఎంత ఏమైంది? బంగారంతో కప్పబడ్డది. తుమ్మకర్ర అసలు కనపడతలేదు. ఇంకొకటి లోపల కూడా బంగారం ఉంది. బంగారపు రేకు పొదిగించి, అంటే బంగారపు రేకుతోనే చేసి తుమ్మకర్ర కనపడకుండా ఇక్కడ ఈ మందసం అంతా కూడా బంగారంతో చేయబడ్డట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. రెండోది మనకేం కనపడుతుంది? కరుణాపీఠం అంటే పైన మూత. ఏం కనపడుతుంది చెప్పండి? పైన మూత. మూత మీద ఎవరు? దేవదూతలు ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ దేవదూతలు కూడా బంగారంతోనే చేయబడ్డారు. ఈ దేవదూతలు బంగారంతో చేయబడిన తర్వాత రెక్కలు పైకి ఉండాలి. ఎట్లా ఉండాలా? రెక్కలు పైకి ఉండాలి. ఈ దేవదూతలు కూడా ఎటు చూడాలంటే కిందికే చూడాలి. ఇప్పుడు ఎటు చూస్తారు చెప్పండి? మనం ఎటు చూస్తున్నాం? పైకి చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవదూతలు ఎటు చూస్తారంట? కిందికే చూస్తారట. కిందికే చూస్తుంటారు కదా. ఇప్పుడు ఏమంటుండంటే ప్రభు ఏమంటుండో తెలుసా? ఇదిగో ఈ రీతిగా తయారు చేయించిన తర్వాత లోపల బయట నువ్వు బంగారపుతో ఆ రేకుతో పొదిగించి ఏడ కూడా కనపడకుండా అంతా కూడా బంగారంతో చేయించి పైన దేవదూతలు చేయించి ఆ దేవదూతలు కూడా కిందికి చూసినట్లుగా మీరు తయారు చేయాలి. అయితే ఈ మందసములు ఏముండాలంటే నేను నీకు ఇచ్చిన శాసనములు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నేను నీకు ఇచ్చిన ఆ కొండ మీద, సినాయి కొండ మీద రాసినటువంటి ఈ పలకలు ఆ మందసంలో ఉండాలి. ఈ పలకలు తీసుకొచ్చి, పదాజ్ఞల పలకలు తీసుకొచ్చి అక్కడ ఉండాలి. దేవుని వాక్యం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యము అక్కడ ఉండాలి. ఆ దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ మందసము దగ్గర వచ్చి మరి దేవదూతలు కూడా ఇటు చూస్తా ఉన్నారు. ప్రార్థన చేసినట్టుగా, మోకాలు వచ్చినట్టుగా ప్రార్థన చేస్తూ ఆ కరుణాపీఠం కిందికి ఆ వాక్యం వైపు చూస్తూ ఉన్నారంట. ఈ వాక్యం వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ శాసనాలు నువ్వు పట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు నేను చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము నువ్వు ఎటైతే తయారు చేస్తే ఇశ్రాయేలు ప్రజల కోసము నేను వచ్చి నిన్ను కలుసుకుంటా. దేవుని స్తోత్రం. ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? ఆ మందసము దగ్గర ఉన్నటువంటి ఆ మందసము దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుని దగ్గరికి వచ్చి కలుసుకుంటాడు. అప్పుడు ఏవైతే మాట్లాడుతారో అది మాట్లాడుకున్నప్పుడు ఈ మందసము దగ్గర నిలబడ్డప్పుడు ఆ మందసము దగ్గర యాజకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా కలుసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియదేమిట్లారా, ఈ మందసము గురించి మనం ఆలోచిద్దాం. తుమ్మకర్రతో చేయబడ్డది. తుమ్మ చెట్టు చక్కగా ఉంటుందా, వంకర ఉంటుందా? చెప్ప. ఎప్పుడైనా తుమ్మ చెట్టు చక్కగా ఉన్నట్టు చూసిరా? ఎక్కడైనా చూసిరా? తుమ్మకర్ర, తుమ్మ చెట్టు ఎక్కడ కూడా చక్కగా ఉండదు. వంకరే పెరుగుతుంది. అది దానికి సాదృశ్యం ఏంటంటే మానవులు కూడా వంకరనే ఉంటారు. హల్లెలూయా. అయితే తుమ్మకర్ర తెల్ల కనపడుతుందా, నల్లగా కనపడుతుందా? చెప్పండి. నల్లగా లేకపోతే ఎర్రగా కనపడుతుంది. తెల్లగైతే నున్నగా కనపడదు అది. కానీ దాంట్లో ఉన్నటువంటి గట్టితనం టేక్ షర్ట్లో కూడా టేకర్లో ఉండదు. ఉంటుందా? ఉండదు. కానీ అందంగా రూపంగా కనపడేది ఒక టేక్ షర్ట్ కావచ్చు,
దేవదారు చెట్లు కావచ్చు, పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, కానీ తుమ్మ చెట్టు ఒక అందంగా కనపడదు. తుమ్మ చెట్టు అందంగా కనపడకుండా ఒక విధంగా వంకర వంకర పెరుగుతుంది, నల్లగా పెరుగుతుంది, ముళ్ళు ముళ్ళు పెరుగుతుంది అని మనకు తెలుస్తోద్రా కదా. అయితే ఒకసారి మరి దేవుడు యాజకుడు ఏం చేస్తుందంటే ఈ చెట్ల కోసం ఒక మంచి మందసం తయారు చేద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇక్కడ చెట్టు అని అనుకుంటున్నాడు కదా, దేవుడు నన్నే కోరుకుంటాడు, నేను అందంగా ఉన్నాను టేక్ చెట్టు అనుకుంటున్నాడు. దేని స్తోత్రం. నిన్ను కోరుకోడు నన్నే కోరుకుంటాను కొన్ని చెట్లు అనుకుంటున్నాయి అంట. ఈ చెట్టు అని అనుకుంటుంటే ఈ తుమ్మ చెట్టు అనుకుంటుంది కదా, నన్నెవడు కోరుకుంటాడు, నా బతికే ఇలాంటిది అని చెప్పి అనుకుంటుంటే దేవుడు అన్నాడంట కదా, ఇదిగో యాజకునితో అంటాడు కదా, ఈ చెట్టే నాకు కావాలి. దేని స్తోత్రం. ఏ చెట్టు కావాలంట? తుమ్మ చెట్టు కావాలి. తుమ్మ చెట్టులో ఉన్నటువంటి సారం, తుమ్మ చెట్టులో ఉన్నటువంటి గట్టితనం, తుమ్మ చెట్టులో ఉన్నటువంటి బలము ఈ చెట్లలో లేదనుకుంటూ, లేకపోతే దేవుడు ఏ రీతిగా కోరుకుంటో తెలియదు, కానీ తుమ్మకర్ర కావాలి. మనకు కనపడకపోవచ్చు. ఈ తుమ్మకర్ర చేయించి ఆ మందసం చేయించి ఆ మందసం మీద అంతా కూడా బంగారం ఉన్నట్టుగా చూస్తున్నాం. మనల్ని పిలుచుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అంతా కూడా చెడిపోయిన వారమే. ఎట్టంటే చెప్పండి, మనందరూ కూడా ఒక నీతిమంతులుగా రాలేదు, ఇక్కడికి పరిశుద్ధులుగా రాలేదు. దేవుడు చూసినప్పుడు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడనుంది. దేవుడు ఆకాశం నుంచి తగ్గి చూసినప్పుడు అంటే ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి గొర్రెల వారి దారి తప్పిపోయారంట. అయితే అంత చెడిపోయిన మనల్ని, పనికిరాని మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే నీలో ఒక ప్రత్యక్షత దేవుడు ఎప్పుడో చూశాడు. దేని స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నేను చూశాడు, నన్ను చూశాడు. నేను ఎన్నడూ కూడా సేవ చేస్తున్నాను అనుకోలేదు, ఎన్నడూ కూడా ప్రభువు దగ్గరికి వస్తానేమో అనుకోలేదు, కానీ దేవుడు నన్నే ఏర్పాటు చేసుకున్నాడు. దేని స్తోత్రం. ఇది ఒక ప్రణాళిక. చదువుతో పని లేదు దేవునికి, లేకపోతే జ్ఞానం లేదని కాదు. దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు, దేవుడే చదువునిచ్చి నడిపిస్తాడు, దేవుడే సమస్తాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కానీ చెడిపోయిన మనల్ని జ్ఞాపకం చేసుకొని తుమ్మకర్ర లాంటి పనికిరాన్ని తీసుకొచ్చి ఒక నునుపుగా చేసి, దాన్ని నున్నగా చేసి, చెక్కలాగా చేసి, దానికి బంగారాన్ని పొదిగిండు. దేవుని స్తోత్రం. చూడండి, ఆ బంగారం పొదిగినప్పుడు లోపల బయట ఎట కనపడుతుంది, విలువ కలిగిన దాకా కనపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడని చెప్పండి. నీ హృదయమే దేవుని ఆలయం. ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి, చెప్పాలి అందరు. ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడ ఉంటున్నాడా? ఎక్కడ? దేవాలయం ఉంటున్నాడా? దేవాలయం అంటే ఏంది? దేవుని మందిరం. అక్కడ దేవుని మందిరం అక్కడ కూడా ఉంటాడు అనుకోండి. అయితే ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు హృదయంలో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, బంగారము, ఈ మందసమును తయారు చేసినటువంటి బంగారము లోపల బయట ఏ రీతిగా బంగారంతో పొదిగించబడ్డదో అదే రీతిగా మనల్ని ఏం చేసినంటే పరిశుద్ధపరచడానికి లోపల దేవుని వాక్యం మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నంటే దేవుని వాక్యం నీలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలుగుతున్నావు. లేకపోతే కూర్చోవు. ఎవరిని వచ్చి కూర్చోబెట్టమని కొంచెం ఉంటాడేమో, ఉంటాడా? ఈ చలికి తట్టుకుంటాడా? ఈ నిద్ర తట్టుకుంటాడా? కారణం ఏంటంటే నీలో దేవుని వాక్యం ఉంది కనుక. నీలో దేవుని వాక్యం ఉంది కనుక దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపించింది ఇక్కడికి. దేవుని ప్రేమ నడిపించింది. దేవుని యొక్క ప్రేమను నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందుకే దేవుడు ఏమంటుండే తెలుసా, ఈ మందసము ఏమైందంటే, ఎందుకు ఈ మందసం అంటే ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. శాసనాలు ఉన్నాయి. అల్లా ప్రజలు ఎట్లా నడిపించబడాలో అన్ని కూడా రాసి పెట్టండి అక్కడ. ఆ మందసంలో ఏముంటాయంటే యాజకుని కర్ర ఒకటి ఉంటుంది. యాజకుని కర్ర అంటే బాదం చెట్టు కర్ర ఒకటి అలా ఉంటుందంట.
ఇంకోటి ఏమంటే 10 ఆజ్ఞలు అందులో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు అందులో ఉన్న తర్వాత మరి ఈ మందసం ఎంతవరకు అయిపోయిందా? అంతేనా? కాదు. ఇంకో ప్రత్యక్షం ఏంటంటే ఈ మందసము ఈ ప్రజలు ఎక్కడికి పోతే అక్కడికి నలుగురు చేత మోయించబడాలి. నలుగురు చేత మోయించబడాలంటే ఈ మందసము నలుగురు చేత మోయించాలంటే రింగులు చేయించి వంగరాల్లాగా చేయించి ఆ కర్ర దొడిగి ఆ కర్ర అట్నే ఉంచి అటోగలు పట్టుకొని నలుగురు మోస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ నలుగురు మోసేవారు కూడా ప్రత్యేకమైన వారు కావాలి. ఎవరు పడితే వాళ్ళు మోసేది కాదు, అది ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకునేది కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ పెట్టి మందసం ఎత్తుకొని పోయేది కాదు. యాజకులు మాత్రమే మోయాలి. దేవుని స్తోత్రం. యాజకులు మాత్రమే మోసుకొని యాజకులను ఏర్పాటు చేసుకున్న వారిని, ప్రత్యేకమైన వారిని ఏర్పాటు చేసుకుని అభిషేకించబడ్డ వారిని తీసుకొని వచ్చి ఆ మందసంలో ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు కదులుతా ఉంటే ముందుగా మందసం పోవాలి. దేవుని స్తోత్రం. ముందుగా ఎవరు పోవాలంట? మందసం పోవాలి. ఆ మందసం పోతా ఉంటే వీళ్ళు కూడా కదిలిపోతా ఉంటారు. మోషే కర్ర చేత పట్టుకొని ఆ మందసం మోసే వారిని తీసుకొని ముందు పోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తూ ఉంటాడు. ఈ మందసం మోయబడతా ఉంది. ఈ మందసం మోసేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా? జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ చేయొద్దు, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎంత లెక్కైన మోసేవారుగా ఉండాలి. ఎంత లెక్కైన మోసి చాలా జాగ్రత్తగా పెట్టి ఎక్కడైతే వాళ్ళు గుడారాలు వేసుకుంటారో మళ్ళీ అదే రీతిగా ప్రభువు కూడా ఇక్కడ మందిరం వేసి, అంటే డేరలతోటి మందిరం వేసి దాని పొడిగెంతో వెడల్పెంతో ఇక్కడ అన్నీ కూడా లెక్కలు రాసి పెట్టిండు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ మందసము మోయబడుతుంది. మోయబడిన తర్వాత ఇప్పుడు దేవదూతల గురించి చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం. దేవదూతలు ఎటు చూస్తున్నాయంట? కిందికే చూస్తున్నాయి. మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. మొక్కల్లోంచి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వచ్చి డైరెక్ట్గా కూర్చుంటారు. ఇక ప్రార్థన ఉండదు, ఏముండదు కదా. వచ్చి డైరెక్ట్గా మన సినిమాల్లో కూర్చున్నట్టుగా, లేదు పెళ్ళికి వచ్చినట్టు కూర్చున్నట్టుగా తగ్గించుకొని ప్రార్థన చేసేది లేదు. సినిమాల్లో కూర్చుంటారు చూసారా, అట్లా వచ్చి కూర్చుంటారు. లేకపోతే ఇట్లా భాగవతం ఆడినట్టుగా చూస్తారు. కానీ ఇక్కడ దేవదూతలు ఏం చేస్తారంటే మోకాలుంచి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకే పెట్టింది అక్కడ. దేవదూతలు అట్లా మోకాలు నుంచి ప్రార్థన. కోట్ల దేవదూతలతో స్తుతింపబడుతున్న దేవాది దేవుడు గనుక ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు ప్రజలకు నేర్పుతున్న మాట ఏంటంటే మోకాలు నుంచి ప్రార్థన చేసి దేవుని వైపే చూడాలి. మన దృష్టి ఎట్టుండాలి చెప్పండి? దేవుని వైపే చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. దేవుని వైపు చూడలేని వాడు అద్భుతమైన కార్యాలు చూడలేడు, ఘనమైన కార్యాలు చూడలేడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు దేవుని వైపు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుని కార్యాలన్నీ కూడా మనకు కనపడతాయి. దేవుని స్తోత్రం. అందుకే ఆ దేవదూతల్ని తల కిందికి ఉంచి ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ మందసం మీద కూర్చున్నట్టు చూస్తున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మోసుకొని పోయిన తర్వాత ఏమైందంటే ఈ మందసం మీద ఏడాదికి ఒక్కసారి యాజకుడు పోయి ఈ మందసం మీద గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఈ గొర్రెపిల్ల రక్తాన్ని ఒక్కసారి ఇట్లా ప్రోక్షించాలంట. దేవుని స్తోత్రం. ఈ మందసం మీద ఏం చేయాలి చెప్పండి? ఏడాదికి ఒకసారి ఇట్లా ప్రోక్షించాలి. గొర్రెపిల్ల రక్తం తీసుకొని పోయి మన పాపాల నిమిత్తము, ప్రజల పాపాల నిమిత్తము, యాజకుని పాపాల నిమిత్తం, అందరి పాపాల నిమిత్తము ఓ గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఏడాదికి ఒక్కసారి శ్రేష్టమైన గొర్రెపిల్లను, పరిశుద్ధమైనది, నిష్కలంక అంటే ఎటువంటి కలంకం లేనిది, ఎటువంటి మచ్చ లేనిది, ఎటువంటి వంక లేనిది తీసుకొని ఆ గొర్రెపిల్లని తీసుకొని వచ్చి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని గొర్రెపిల్ల వధించిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలంటే ఆ ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ మందసం మీద ఇట్లా ప్రోక్షించాలంట. దేవుని స్తోత్రం. ప్రోక్షించేటప్పుడు కూడా యాజకుడు భయపడతాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు దిగొస్తాడో తెలియదు. ఆ వెలుగుకి ఎవరు తట్టుకోలేరు. అందుకే వెంటనే తాడు కట్టుకునేదంట. ఇట్లా
ఒకవేళ వెలుగొస్తే లాగాలని. దేవుని స్తోత్రం. ఒక్కోసారి దేవుని సేవకులకు తాడు ఉంటుంది చూసిరా, నల్ల తాడు, అది కావచ్చు అనుకుంటా. దేవుని స్తోత్రం. అయితే ఈ తాడు లాగుతుండాల. ఈ మందసం మీద ఎప్పుడైతే రక్త ప్రోక్షణ జరుగుతుందో మన పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అంటే పాపాలు తాత్కాలికంగా పాపాలు పోతున్నాయి కానీ పూర్తిగా పాపం పోవట్లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా దేవుని స్తోత్రం. మరొకసారి చెప్తాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మందసము ఎప్పుడైతే రక్తాన్ని ప్రోక్షిస్తారో, ఏడాది గొర్రెపిల్ల రక్తం తీసి ప్రోక్షించినప్పుడు ఆ ఏటేట జరుగుతూ ఉంది, తరాల నుంచి వస్తూ ఉంది. ఈ మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం పొందుకుంటుంటారు. ఎక్కడైతే మందసం లేకుండా ఉంటుందో అక్కడ విజయం లేకుండా అయిపోతుంది. ఒకసారి ఏమైందంటే ఏలీ కాలంలో ఒక సంగతి జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ప్రభు అంటాడు కదా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ద్రోహం చేస్తుండ్రు, ఇక వాళ్ళని కాపాడటం ఇదిగో నేను ఏం చేయను, మీ ఇష్టం అని చెప్పి దేవుడు వదిలేశాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ ఫిలిప్పీలు ఏం చేస్తారంటే మందసమును మోసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు చంపబడతారు. చంపబడ్డ తర్వాత మందసమును మోసుకొని పోతే ఆ మందసము ఏం చేస్తారంటే మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. మందసం పోయినప్పుడు ప్రవాహం వెళ్ళిపోయిందంట. ఇశ్రాయేలు ప్రజల నుంచి ఏం వెళ్ళిపోయింది? ప్రవాహం వెళ్ళిపోయింది. ఒకసారి సమరశ్రీ వచ్చినప్పుడు సమరశ్రీనా రక్తస్రావం స్త్రీ అనుకుంటా, రక్తస్రావం గల స్త్రీ వచ్చినప్పుడు ఇట్లా వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి ఏం పోయిందంట? ప్రవాహం వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటారంటే ముట్టి వెళ్ళిపోయింది, తాకింది, మౌనంగా అక్కడికి వస్తుంది జనాలల్లా. కానీ ప్రభు ఏమంటారు తెలుసు? నాలో నుంచి ప్రవాహం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. లేదు ఎవరు పట్టలేదు ప్రభా, అందరు తాకుతానేవారు, మేము తాకుతున్నాం, అందరు తాకుతారు అంటే కాదు, విశ్వాసంతో తాకింది. ఆయన ఎట్లా తాకిందంట? విశ్వాసంతో తాకింది కనుక నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయినట్టుగా నేను చూసిన ఆమె ఎవరు కావచ్చు అన్నప్పుడు దేవునికి మరుగైనది ఏమీ లేదనుకొని వెంటనే వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మోకాలు నుంచి ప్రభా మెట్టింది నేనే. హల్లెలూయా. అప్పుడు చెప్తుంది 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను చెప్పి అప్పుడు ఆ ప్రభావం వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. అంటే చూడండి, మందసము ఇక్కడి నుంచి మందసం వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి భక్తురాలు ఏం చేస్తుంటే మా మందసం వెళ్ళిపోయింది కనుక ప్రభావం మనలో నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో ప్రభావం వెళ్ళిపోయిందంట. ఆ ప్రభావం వెళ్ళిపోయిన సంగతి వీళ్ళకి తెలియదు. మనం అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి దేవుడు మనతోనే ఉంటాడులే, ఏం చేసినా మనం అనుకుంటాం. ఎలాంటి చేసినా కూడా దేవుడు మనతోనే ఉంటాడులే, మనం ఎలాంటి తప్పుడు పనులు చేసినా దేవుడు మనతోనే ఉంటాడులే అనుకుంటాం. కానీ చేసిన ఉండాలనుకోడు. లోపల బయట ఎందుకు బంగారం ఉందంటే పరిశుద్ధంగా ఉండాలి. లోపల బయట మనము పైన చూస్తే ఎట్లా కనపడతాం? దేవుని నమ్ముకున్న బిడ్డల్లా కనపడతాం. లోపల చూస్తే ఎట్లా కనపడతాం? లోపల ఉన్న ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు, ప్రభు చూస్తాడు. దేవుని స్తోత్రం. మనము ప్రభు చూస్తాడు కానీ మనము చూడం. కానీ లోపల అంతరంగము చూసే దేవుడు ఉండు. మనం ఏం చేసేది కూడా దేవుడు చూస్తుండు. దేవుని స్తోత్రం. గట్టి చేద్దామా? దేవుని స్తోత్రం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. గట్టి కొడతాం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మందసము మనకు ఏం సాదృశ్యం చూపిస్తుందంటే మనము
దేవుని వాక్యాన్ని మోసే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మనలో నుంచి వెళ్ళిపోవద్దు, ప్రభావం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధి మనతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి. పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. అయితే ఏడాదికి ఒక గొర్రె పిల్లను కోసి, ఆ ఏడాదికి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకొని ప్రోక్షించిన తర్వాత ఇక పాపాలు పోయినాయని చెప్తే మళ్ళా ఏడాదికి మళ్ళా వచ్చి మళ్ళా గొర్రె పిల్లని తీసుకురావాల్సి వస్తుంది. ఇట్నే జరుగుతుంది. అది జరుగుతుంటే ఇప్పుడు దేవుడు బాగా చూసి ఏమంటే తెలుసా, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము అయిపోయింది. చూసిండు కాలం అయిపోయింది. కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ప్రజలు దేవుని దగ్గరికి రాకుండా అయిపోయారు. దేవునితో ఉండలేరు. దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళిపోయారంట. ప్రేదం బిడ్డలారా, మనకు దేవునికి కలెక్షన్ లేదుగా. దేవుడు మన మాట వింటలేడు. మనం చేసిన ప్రార్థన, మనం చేసినట్టు ప్రార్థన చేస్తూ లేరు, మన మాట వింటలేరు. దేవుడు కూడా మన మాట వినకుండా అయిపోయాడు, దూరం అయిపోయినంట. గోడ అవతలు ఉన్న వారికి గోడ అవతలు ఉన్న వారికి వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి? వినపడదు. అట్నే గోడ తెర అడ్డం ఉన్నట్టుగా మన పాపాలు అడ్డం ఉన్నాయంట. ఇప్పుడు దగ్గరికి తీసుకురావాలి, దేవునికి సంబంధం చేయాలంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాలి. ఎడ్ల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము ఏ పాపము తీసివేయదని బైబిల్లో చూద్దాం. ఒక మాట చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రికలో నుంచి మాట చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రధాన యాజకుడుగా వచ్చి ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది, పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్కయు రక్తము మైలబడి వారి మీద నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని స్తోత్రం. ఒకసారి చేద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎడ్ల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పనిచేయలేదు. ఇప్పుడు ఎవరి రక్తం కావాలి? యేసు ప్రభు రక్తం కావాలి. దేవుని స్తోత్రం. రండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మేము నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యను ఎన్ని దెబ్బలు కొట్టారు చెప్పండి? ఎంత లెక్క గుర్తుందా మీకు? ఎప్పుడన్నా చెప్పాలి. ఒకటి తక్కువ చెప్పాలి. వెనుకోలు చెప్పండి. ఒకటి తక్కువ 39 కాదమ్మా, ఒకటి తక్కువ 40 దెబ్బలు చెప్పండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు. వెనుకోలు చెప్తురా ముత్తయ్య? హల్లెలూయా. ఎన్ని దెబ్బలు యేసయ్య దెబ్బలు కొట్టింది? ఎన్ని చెప్పండి? ఒకటి తక్కువ 40 దెబ్బలు ఇక్కడ కొట్టినటువంటి చీల్చబడ్డాడు. శరీరం అంతా కూడా చీల్చబడ్డది. ఆ శరీరం అంతా చీల్చబడ్డప్పుడు ఆ శరీరము నుంచి రక్తం కారుతుంది. రక్తము చెమట కారుతా ఉంది. సిలువ పెట్టి భుజం మీద పెట్టారు. ఇంకోటి అదే కాకుండా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. దేవుని స్తోత్రం. ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఇట్లా
అంటున్నటువంటి దర్శనం వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ దర్శనం వచ్చినందుకే ఈ వాక్యం చెప్పగలుగుతుంది ఈరోజు. ఆ ఆయాసపడుతూ ఆ రక్తం కారుతుంది. ఆ ఇంకోటి ఏంది అంటే ఆ కన్నీళ్లు గారిపోతున్నాయి, చెమట గారిపోతుంది, రక్తం గారిపోతుంది. ఎంతగా యేసు ప్రభు మన కోసం నలగొట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అంటే మామూలుగా ఉట్టిగానే అయిపోయింది అనుకుంటాం, కానీ ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? నీ కోసం నా కోసం గొర్రె పిల్లలాగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా చీల్చబడ్డది. ఆయన ముళ్ళ కిరీటము ఒత్తబడ్డది. ఇట్లా ముళ్ళ కిరీటం వదితే ఆ ముళ్ళ కిరీటం నుంచి కూడా రక్తం కారుతుంది. చేతులు కూడా రక్తం ఉన్నాయి, ముఖం అంతా కూడా రక్తం అయిపోయింది. ఎందుకంటే ఎడ్ల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పనిచేయలేదు. ఎడ్ల యొక్క రక్తం బాగా, మేకల యొక్క రక్తము, గొర్రె పిల్ల రక్తము పనిచేయలేదు. యేసు ప్రభు రక్తము నిర్దోషమైనది. దేవుని స్తోత్రం. గట్టిగా చేద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిర్దోషమైనది, బలియాగమైనది, ప్రాణమునిచ్చిన నీ ప్రేమ. నిర్దోషమైనది, బలియాగమైనది, ప్రాణమునిచ్చిన నీ ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ పాపము లేనిది యేసు ప్రభు రక్తము. ఏ పాపము చేయలేదు ఆయన. ఏ దోషం ఆయనలో కనపడలేదు. అందుకే ఏ పాపము, ఏ దోషము ఆయనలో కనపడలేదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈరోజు విమోచకుడైనటువంటి దేవుడు విమోచించినందుకే ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. నీకు నాకు పరలోకం ఇవ్వటానికే, నీకు నాకు దేవుని సంబంధం. చూడండి, మనకు చూద్దాం ఒకసారి రోమా పత్రికల నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ చూద్దాం. ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మహిమను పొందలేక పోతున్నారు. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. హల్లెలూయా. ఆయన కృప చేత. చూద్దాం 26వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాద్వారముగా నీతిని కనపరచు నిమిత్తము దేవుని స్తోత్రం. సరే గట్టిగా చేద్దామా? దేవుని స్తోత్రం. రెండు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారంటే అంటే దేవుని చూసిరా మీరు ఎప్పుడన్నా? చూడండి, నిజస్వరూపం చూసిరా? చూడలేదు. నిజస్వరూపం చూడలేదంటే దేవుని మహిమను పొందలేకపోతున్నాం, దేవుని కనులారా చూడలేకపోతున్నాం, దేవునితో కలుసుకొని మాట్లాడలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మనం ఉండలేకపోతున్నాం. దేవునికి దూరం అయిపోతే యేసుప్రభు ఏం చేసినట్టే తన ప్రియ కుమారునిగా వచ్చి ఈ లోకంలో మన కోసం రక్తాన్ని సిందించి మన కోసం ప్రాణం పెట్టి, ఇదిగో ఆ మందసం మీద అప్పట్లో కలవరి శిలువలో ఏమైందంటే ఈ మందసం ఎక్కడనో పోయింది, మందసం దొరకలేదు అలాగో. అయితే కొంతమంది ఏం చేశారంటే అప్పటి కాలంలో ఈ మందసం తీసుకొని పోయి ఈ కలవరి కొండ కింద దాచిరంట. దేవుని స్తోత్రం. ఎక్కడ దాచిరు? కలవరి కొండ కింద దాచి, అంటే కలవరి కొండ కింద సొరంగంలో దాచిరంట. ఇప్పుడు కూడా ఆ మందసం ఉంది, దాన్ని బయటకు తీయలేదంట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కలవరి కొండ నుంచి యేసు ప్రభు ఆ సిలువలో వేసినప్పుడు ఆ సిలువ నుంచి రక్తం కారి, రక్తం అంతా కారిపోయి ఆ కారిన రక్తం ఎగిరిపోయిందంటే ఆ కలవరి సిలువలో ఉన్నటువంటి రక్తము ఆ మందసం మీద పడ్డదంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ మందసం మీద పడ్డదో అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. దేవుని స్తోత్రం. సమాధులు తెరవబడ్డాయి, పెద్దగా భూకంపం వచ్చి మనకందరికీ విమోచన కలిగింది.
ఆ మందసం మీద పడ్డప్పుడు, ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల రక్తము మందసం మీద పడుతుందో అప్పుడు కొంత మట్టుకి పాపములు పోయినాయి. కానీ ఇప్పుడైతే మనకు దేవునికి మధ్య సంబంధం ఉంటున్నట్లుగా యేసుప్రభు యొక్క కుమారుడైనప్పటికీ ఆయన ఏం చేసిందంటే మన కోసం మరణించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉండాలని, దేవునితో కూడా మనం ఉండాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో కలిసి ఉండాలని. అప్పటికైతే కలిసి లేము, కానీ ఇప్పుడైతే ఏం చేసిందంటే ఆయన రక్తం ద్వారా మనము కలుసుకుంటున్నాం. నువ్వు రక్తం అంటే ఉట్టినే అనుకుంటున్నావు కదా. ఏ రక్తం పడితే ఆ రక్తం ద్వారా విమోచన కలగదు. ఏ రక్తం కావాలి మనకు? యేసయ్య రక్తం. యేసు ప్రభు రక్తంలో అంత శక్తి ఉంది. యేసు ప్రభు రక్తంలో అంత బలం ఉంది ప్రియమిత్రులారా. ఎందుకంటే విమోచించేది యేసయ్య రక్తం. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము అలాంటిది. ఆ మందసం మీద పడ్డప్పుడు, ఎప్పుడైతే ఆ మందసం మీద యేసు ప్రభు రక్తం పడ్డదో అప్పుడు మనకి విమోచన కలిగిందంట. అప్పటిదాకా విమోచన లేదు. అప్పుడు గొర్రెపిల్ల రక్తం పడేది, కానీ ఊరికే పాపాలు గుర్తుకు రాకుండా, ఎప్పుడు పాపం గుర్తు చేయకుండా, ఇంకెప్పుడు కూడా నా పాపం అంది నేను పోవాలి గొర్రెపిల్లని తీసుకొని అని పోవాలని మనం మా మందిరానికి పోయేది లేదు. ఇప్పుడు ఒక్కసారి అయిపోయింది. దేని స్తోత్రం. లేకపోతే తలా ఒక గొర్రెపిల్ల తీసుకురావాల్సి వచ్చేది. మేమందరం పని చేయలేకుండా తోలు నొడిచి ఇవన్నీ నొడిచి మీకు మాంసం పెట్టి మీద మాంసం తినేది కాదు. దేని స్తోత్రం. తలా గొర్రెపిల్ల తీసుకొని వద్దరు మీరు. కానీ అట్లాంటి పనులు ఏం లేకుండా యేసు ప్రభువే ప్రపంచంలో గొర్రెపిల్లగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ప్రపంచం అంతటి కూడా ఎక్కడ కూడా గొర్రె పిల్లల్ని కానీ, మేకల్ని కానీ, గొడ్లనే కానీ ఏది తీసుకురావద్దు, ఎప్పుడు తీసుకురావద్దు. ఒక్కసారి ఆయన ప్రాణం పెట్టిండు. ఒక్కసారి రక్తాన్ని సిందించిన తర్వాత మళ్ళా ఇక ఎన్నడూ కూడా పాపాలు గుర్తు చేసుకోకుండా, ఇంకెప్పుడు కూడా పాపములు గుర్తులేదు. నువ్వు పాపం చేసిన వానికి గుర్తు ఉండదు. ఇక నీకు యేసు ప్రభు రక్తము ఏమైందంటే నీ మీద ప్రోక్షింపబడ్డది. ఇప్పుడు ఆ మందసం మీద ప్రోక్షించబడ్డట్టుగా నీ మీద ప్రోక్షించబడ్డది. దేని స్తోత్రం. నా మీద ప్రోక్షించబడ్డది. ఎప్పుడైతే ఆ మందసం మీద పోషించబడ్డదో మన మీద కూడా ప్రోక్షించబడుతుంది. నువ్వు యేసయ్య రక్తం దగ్గరికి వస్తున్నావు. యేసు ప్రభు రక్తం నిన్ను కడిగేసింది, పరిశుద్ధపరిచింది. కనుక ఇప్పుడు యేసు ప్రభుతో, దేవునితో మనకు సంబంధం ఉంది. పరలోకంతో మనకు సంబంధం ఉంది. ప్రార్థన చేస్తుంటే మనకు సంబంధం ఉంది. కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవునితో మనకు సంబంధం ఉంది. దేని స్తోత్రం. నువ్వు స్వస్థత ఎందుకు పొందుకుంటున్నావు అంటే ఆయన పొందిన దెబ్బల చేతనే నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు విమోచించబడ్డావు అంటే ఆయన రక్తం ద్వారానే విమోచించబడ్డావు, విడిపించబడ్డావు కనుకనే ఈరోజు నువ్వు ఇక్కడ ఏ పాపం లేకుండా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు. దేని స్తోత్రం. అంటే నీ క్రియలను బట్టో, నువ్వు చేసిన ప్రార్థన బట్టి కాదు, దేవుని కృప చేతనే. చెప్పండి ఒకసారి అనండి. మీ చేత మన ప్రార్థన బట్టా, మనం ఇచ్చిన కానుకలను బట్టా, మనం చేసిన పరిచర్యను బట్టా, దేని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షింపబడుతున్నాం. మన కృప అంటే దేవుని యొక్క కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం, విమోచించబడుతున్నాం. యేసు ప్రభు గురించి ఇంకా తెలియక చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు రక్తం తాగుతూనే ఉంటారు, యేసయ్య శరీరం తింటూనే ఉంటారు, ఇంకా మళ్ళా పాపం చేస్తూనే ఉంటారు. తాగేటోడు తాగుతున్నాడు, తింటోడు తింటూనే ఉంటారు.